వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. జనసేన రాజకీయ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పనిచేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్టపురగూడెం గ్రామానికి చెందిన బహుజనపేట అంబేద్కర్ యూత్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 60 మంది, జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామని, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీల్లో కూడా ఈరోజు పని జరుగుతున్న సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి కూడా జనసేన పార్టీని ఆదరించినందుకు విపత్తి శామ్యులు, మరి వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు దాదాపు 50 మంది వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం శుభసూచకం. ఎందుకంటే వాళ్ళ జనసేన పార్టీ అనేది పల్లెటూరులో కూడా బలంగా ఒక నినాదంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ రాజకీయాలు విలువ లేకుండా పరిపాలన జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఇవాళ వెక్స్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్ని విలేజ్లో కూడా రోడ్లు కానీ, మ్యాజిక్ ట్రైన్లు కానీ అన్నీ ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. జలజీవన్ మిషన్ సంబంధించి అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కడో చివరిగా ఉన్న ప్రాంతాల పార్వతీపురం మణివేరియాలో కూడా వెళ్ళి ఇవాళ అన్ని చోట్ల కూడా ఇవాళ రోడ్లు వేసిన సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి స్పందనతో ఈరోజు జాయిన్ అయిన మరి ఈ జనసేన కుటుంబంలో జాయిన్ అయినటువంటి విపత్తి శామ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఏదో ఎలక్షన్లకి రాజకీయాల్లో జాయిన్ అవ్వడం కాదు, ఒక నిబద్ధతగా ఒక పార్టీ కట్టుబడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది తప్ప ఇవాళ ఎగ్గిన పార్టీలో కల్లా జాయిన్ అవుతాకి వెళ్తే దానివల్ల మీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు. రాజకీయాలు విలువలతో కూడినవిగా ఉండాలి తప్ప ఇవాళ గెలుపు ఓటములనే సహజం. ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. కానీ మన నిజాయితీ, మన నిలకడ అనేది ఎప్పుడూ ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ ఎప్పుడూ జనసేన పార్టీని ఆదరించాలని, ఇవాళ అధికారంలో ఉంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఇవాళ రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళు వచ్చామంటే మనం లైఫ్ టైం అంతా ఈ పార్టీలో ఉండాలి. మంచి చేసిన చేపు ప్రజలు మంచి చేసిన చేపు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనందరూ పనిచేయాలని చెప్పి ఈ కూటమిలో జాయిన్ అయిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉప్పరగూడెం గ్రామ ప్రజలు, మెట్టపురగూడెం గ్రామ ప్రజలు ఈ రోజున జనసేన పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం. అదేవిధంగా మీ అందరూ కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని, పార్టీ చేసే ప్రతి పనికి మీరు కలిసి రావాలని, ఏ అవసరం వచ్చినా పార్టీ చేత మీరు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి చేత కూడా మీ ఎటువంటి ఆపద వచ్చినా పని చేయించుకోవాలని చెప్పేసి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అదేవిధంగా కూడా మీరు కూడా నిలబడాలని చెప్పేసి మీకు ఏ ఆపద వచ్చినా మేము నిలబడతాం. అదేవిధంగా పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము వచ్చాను మాది వెనకాల, ఇంకోళ్ళు వచ్చాను ఇంకోళ్ళు వెనకాల వెళ్ళే విధానం మీరు మానుకోవాలి. అర్థమైందా? ఈ రోజు మిమ్మల్ని అందరం, మా కుటుంబంలో మిమ్మల్ని అందరినీ మాతో పాటు సమానంగా మిమ్మల్ని మేము జాయిన్ చేసుకున్నాం, ఆదరించాం. అదేవిధంగా పార్టీకి కూడా మీరు అదేవిధంగా ఆదరణ మీరు చూపాలని, పార్టీ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.